పోలింగ్ గడువు ముంచుకొస్తున్న టైంలో సత్తెనపల్లి వైసీపీ అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబుపై బాంబు పేల్చారు ఆయన అల్లుడు. పార్టీలో తీవ్ర స్థాయికి చేరిన అసంతృప్తికి తోడు టీడీపీ నుంచి బలమైన అభ్యర్థిగా ఉన్న మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఢీకొనడానికి ఆపసోపాలు పడుతున్న అంబటికి కూతురి భర్తే షాక్ ఇచ్చారు. అంబటి లాంటి వ్యక్తికి అల్లుడు కావడం తన దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు. డాక్టర్ గౌతమ్ అంబటి వంటి దుర్మార్గుడు ప్రపంచంలో ఉండడని, అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన అంబటి ఇదంతా పవన్ కళ్యాణ్ చేస్తున్న కుట్ర అని ఆరోపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు నీచుడు, శవాల మీద పేలాలేరుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఓటెయ్యొద్దని మంత్రి రెండో అల్లుడు డాక్టర్ జి గౌతమ్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆ మేరకు ఆయన విడుదల చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంబటి రాంబాబు లాంటి వ్యక్తికి అల్లుడు కావటం తన దురదృష్టమని గౌతమ్ అందులో పేర్కొన్నారు. రోజు తాను దేవుడికి దండం పెట్టుకునే సమయంలో ఇలాంటి వ్యక్తిని మళ్లీ తన జీవితంలోకి తీసుకురావద్దని వేడుకుంటున్నారని, అంతటి భయంకరమైన వ్యక్తి అంబటి రాంబాబని ఆందోళన వ్యక్తం చేశారు. అంబటి లాంటి వ్యక్తికి ఓటేస్తే ఇదే సమాజం తలరాతగా మారి రేపటి సమాజం దిగజారిపోయే ప్రమాదముందని హెచ్చరించారు. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. ఏ పోస్ట్కి అయితే మంచితనం, మానవతా విలువలు, కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ 100% అందరికీ అన్నీ ఉండక్కర్లేదు. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకి తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారో సమాజంలో, అలాంటి వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఎంత లేకి పని అయినా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. దీన్ని ప్రజలు గమనించి సరైన ఓటుతో, సరైన బాధ్యతతో ఓటేసి సరిగ్గా నాయకుడిని ఎంచుకుంటారని ఆశిస్తూ సత్తెనపల్లిలో మరోసారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అంబటి రాంబాబుపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత టికెట్ ఇస్తే ఓడిస్తామని ప్రకటించిన వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులు పలువురు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేశారు. పేదలకు వచ్చిన ఎక్స్గ్రేషియా చెక్కులు, కమిషన్ల కోసం తొక్కిపెట్టడం, మహిళలను వేధించిన ఫోన్ కాల్స్ లీక్ అవటం వంటి వివాదాల్లో ఇప్పటికే కూరుకుపోయున్నారు అంబటి. దాంతో అంబటికి ఈసారి టికెట్ దక్కదన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే విపక్షాలను టార్గెట్ చేయటంలో ముందుండే అంబటికి అదే ప్లస్ అయింది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం కాజుని అడ్డం పెట్టి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై పదే పదే ధ్వజమెత్తుతుంటారాయన. ఆ క్రమంలో సత్తెనపల్లిలో అంబటిని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు జనసేనాని. ఆ విషయం బహిరంగంగానే ప్రకటించారు. తాజాగా అంబటి అల్లుడు గౌతమ్ రిలీజ్ చేసిన వీడియోపై స్పందించిన పవన్, సొంత అల్లుడే ఓటు వేయొద్దని చెప్పాడంటే అంబటి ఎలాంటి వ్యక్తో అర్థమవుతుందని విమర్శించారు. అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి పోటీ చేస్తున్న పొన్నూరులో మాట్లాడిన పవన్ ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు అంబటి రాంబాబు గారి అల్లుడు కూడా చెప్తా ఉన్నాడు బయటికి, అతనికి ఓటేయిద్దని చెప్పి, ఇంకా అతను అంబటి మురళికి ఓటేయిద్దని. ఇంట్లో వాళ్ళు విసిగిపోయారు వీళ్ళు చేసే పిస్తాశాలకి. 1,60,000 మంది నిరాశ్రయులైన గిరిజనులు, వాళ్ళకి డ్యాన్సులు చేస్తామా, లేదంటే కనీసం ఉపశమనం కలిగించే మాటలు చెప్తామా? పోలవరం బాధితులకి కూర్చోబెట్టే డ్యాన్సులు, ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టిన తిట్టడాలు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి కూడా నా విన్నపం తెలియజేస్తా ఉన్నాను. కాపు సామాజిక వర్గాన్ని పెద్దన్న పాత్ర వహించమని చెప్పి నేను రాజమండ్రిలో చెప్పాను. ఇది ఒక్క కులమని కాదు, అన్ని కులాలకి అండగా ఉండే పెద్దరికం తీసుకోవాలి అంటే మనం నడిచి చూపించాలి. తన అల్లుడి వీడియో రిలీజ్ అయినప్పుడు స్పందించడానికి నిరాకరించిన అంబటి పవన్ దాని గురించి ప్రస్తావించగానే మీడియా ముందుకొచ్చేశారు. మొగుడు కొట్టినందుకు కాదు, తోడికోడలు నవ్విందని వెనకటికెవరో ఫీల్ అయ్యారట. అలా అసలు తన అల్లుణ్ణి రెచ్చగొట్టిందే పవన్ అని విరుచుకుపడుతున్నారు అంబటి. గౌతమ్ను రెచ్చగొట్టి వీడియో రికార్డ్ చేయించారని
ఫోకస్ ను మార్చేందుకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, కన్నా లక్ష్మీనారాయణ కలిసికట్టుగా నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. తన రెండో కుమార్తె డాక్టర్ మనోజ్ఞ, అల్లుడు డాక్టర్ గౌతమ్ మధ్య విభేదాలున్నాయంటున్న ఆయన, గౌతమ్ వ్యాఖ్యలపై స్పందించేవాడిని కాదని, కానీ పొన్నూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో స్పందించాల్సి వచ్చిందని పేర్కొనటం గమనార్హం. నా అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను అసలు మాట్లాడను. నా అల్లుడి మాటల వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. పవన్ కళ్యాణే మాట్లాడించాడు. చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నాడు. ఏబిఎన్, TV5 దీన్ని పదే పదే వేస్తున్నారు. ఇది దుర్మార్గం కాదా అని అడుగుతా ఉన్నా. ఒక ఫ్యామిలీ ఇష్యూని ఇంతగా తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడాన్ని ఏమనాలి? అది నా ఆవేదన. ఎస్, నేను ఇవాళ సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చీప్ ఎత్తుగడలు, చౌకబారు ఎత్తుగడలు, నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నన్ను ఓడించాలనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్, నన్ను అసెంబ్లీకి రానియకూడదనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇదని అడుగుతా ఉన్నాను. డాక్టర్ అల్లుడు అంత ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తే అదంతా విపక్షాల కుట్ర అంటున్న రాంబాబు, కుటుంబ వివాదాలను రాజకీయం చేయటం కరెక్ట్ కాదంటున్నారు. అంతటితో ఆగకుండా ఎవరి కుటుంబంలో వివాదాలు లేవంటూ మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబుల కుమార్తెల గురించి ప్రస్తావించారు. చిరంజీవి గారు, మీ తమ్ముడికి చెప్పండి, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతురు డిస్ప్యూట్స్ లేవా? మరొకటి అడుగుతా ఉన్నా, నాగబాబు గారు, మీ కుటుంబంలో డిస్ప్యూట్స్ లేవా? మీ కూతుర్లో డిస్ప్యూట్ లేవా? అక్కడ దాకా ఎందుకు? నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, 2 కుమారులు, మీకు డిస్ప్యూట్స్ లేవా? మీరు కోర్టులకు పోలేదా? డిగ్రీలు పొందలేదా? వాట్ ఈస్ దిస్? ఇంత నీచమా? నా అల్లుడి చేత పోస్టింగ్ చేయించి జై కన్నా అని దాన్ని సర్క్యులేట్ చేస్తారా? ఎక్కడ దుర్మార్గం చేశాను? నా కూతుర్ని కాపాడుకుంటున్నా. నేను నా కూతుర్ని ఒక పురుషుల్లాగా తయారు చేసుకుంటున్నా. భర్త లేకపోయినా, తండ్రి మరణించినా తన కాళ్ళ మీద తాను నిలబడి తన కొడుకుని, తన కూతుర్ని కాపాడుకునే విధంగా ఒక వ్యక్తిగా తయారు చేసే కార్యక్రమంలో నేను ఉన్నా. ఇలాంటి చిన్న చిన్న చీప్ రాజకీయాలకు భయపడే వ్యక్తిని కాదని కూడా మనం చేస్తున్నాం. తన కూతురు, అల్లుడు ఇప్పుడు కాకపోయినా 2 ఏళ్ల తరువాతైనా కలిసిపోతారంటున్న అంబటి, ఫ్యామిలీ ఇష్యూస్ పై పాలిటిక్స్ చేయటం కరెక్ట్ కాదని హితోపదేశం చేశారు. మరలాంటాయన అసలు ఈ ఇష్యూతో సంబంధం లేని చిరంజీవి ఫ్యామిలీ గురించి మాట్లాడటం ఏంటని జన సైనికులు, మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇప్పటికీ అల్లుడి వీడియోతో ట్రోల్ అవుతున్న అంబటి సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కి ఒక రేంజ్ లో టార్గెట్ అవుతున్నారు. మొత్తానికి పోలింగ్ కి ముందు అమాత్యుడికి పెద్ద కష్టమే వచ్చినట్లు కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.